వస్తూనే సామాజిక బాధ్యత పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ని 3,000 నుంచి 4,000కి చేసింది, వికలాంగుల పెన్షన్ ని 3,000 నుంచి 6,000కి చేసింది, మంచానికే పరిమితమైన వాళ్ళని 5,000 నుంచి 15,000 చేసింది. ప్రతి నెల గతంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇంటికి అందవు అని ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టబయలు చేస్తూ కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారానే ప్రతి ఇంటి తలుపు తెచ్చి 1వ తేదీ సెలవు అయితే ముందు రోజు సాయంత్రం లోపల ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి 16,500 సంవత్సరాలు మనం వెయిట్ చేశాం డిఎస్సి కోసం. 16,500 ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా సబ్సిడీ మీద అన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్లు గతంలో ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మూసి మన కడుపు కొట్టే ప్రయత్నం గత పాలకులు చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అన్న క్యాంటీన్ తీసుకొస్తే దానికి పవన్ కళ్యాణ్ గారి డొక్క సీతమ్మ గారి పేరు సజెస్ట్ చేసి ఇవాళ 203 అన్న క్యాంటీన్లని మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. మన ధర్మవరం పట్టణంలో కూడా 2 ముఖ్యంగా ప్రధానంగా ఆసుపత్రి పక్కన కూడా ఒక అన్న క్యాంటీన్ కూడా తెరవడం జరిగింది. ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో అందుతున్న వాటిని అందిస్తూ కొత్తగా తీసుకొచ్చిన హామీల మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేంటంటే కొత్త ప్రభుత్వం వస్తూనే 100 రోజుల్లో అనేక మంచి పనులు చేసి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక భావాన్ని ప్రజలకు తీసుకెళ్లగలిగింది. అయితే ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా ప్రధానికి మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ విమర్శలు చేయడానికి కాదు కానీ గత 5 సంవత్సరాల్లో అందరి తల మీద అప్పు పెట్టిపోయారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఒక్కొక్క వ్యక్తి మీద 1,46,000 అప్పు ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే దగ్గర 5 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబం మీద ఉంది. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితి ఉంది. 6 లక్షల దాకా ఒక్కొక్కరి మీద అప్పు, ఇది రాష్ట్రంలో పరిస్థితి ఉంది. ఆర్థిక వనరులు అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వానికి, ఖజానా ఖాళీ అయిపోయింది. అయినప్పటికీ కూడా సంపదను సృష్టించి ట్యాక్సుల రూపంలో ఇతరత్ర సంపదను సృష్టించి కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. అది అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినా లేదా పోలవరం డ్యామ్ పూర్తి చేస్తే మనకు సాగునీటి అవసరాలు తీరుతాయి, మంచినీటి అవసరాలు మనకు కూడా తీరుతాయి. కాబట్టి కృష్ణా బేసిన్ శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్కి వెళ్ళే నీటిని మన ప్రాంతానికి తరలించుకోవచ్చు. తద్వారా మన ప్రాంతం కూడా కరువు కాటకాలతో పీడించబడుతున్న ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది. రైతన్నలు మంచిగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. మంచి సాగునీరు కూడా అందే అవకాశం ఉంది. దానికి 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటాం. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం, పైన నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే 2 చోట్ల పైన కింద ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి వేగవంతంగా నడుస్తుంది. సంక్షేమ పథకాలు ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఈయన ఆ పార్టీకి సంబంధించినోడు, ఈయన ఈ పార్టీకి సంబంధించినోడు, లేదా ఆయన ఆ కులానికి సంబంధించినోడు, ఈ కులానికి సంబంధించినోడు అని కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్ని అందిస్తామా, లబ్ధిని చేకూరుస్తామని గతంలో చెప్పాం. దాని విధంగానే పైన కింద ఎన్డీఏ సర్కార్ రావడం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ రావడం వల్ల అనేక మంచి కార్యక్రమాలను వాళ్ళు చేసి చూపిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కూడా నిరంతరం పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎటువంటి సమస్య వచ్చినా మనం ముందే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతా అంటే విజయవాడలో, గుంటూరులో, గోదావరి జిల్లాలో వరదలు వచ్చి అదనంగా 7,000 కోట్ల ఆస్తి నష్టం జరగడం వల్ల ఆ భారం మళ్ళా ప్రభుత్వం మీద పడింది. ముందే అప్పుల్లో ఉంది రాష్ట్రం, ఆర్థిక వనరులు లేవు, దానికి తోడు ఇవి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఒక దార్శనికత, విజనరీ లీడర్షిప్ మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తాం. దానికి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఏం తెచ్చినా అప్పు. ఇప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా, ఎక్కడన్నా హాస్పిటల్ మన దగ్గరే హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ 100 బెడ్కి నేను మార్చాను. వెంటనే కడతామంటే ఖజానా ఖాళీ. నా మినిస్ట్రీ మీద కూడా 6,000 కోట్లు అప్పు. ముందు అప్పు తీర్చాలా, అప్పు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆదాయం పెంచుకోవాలా, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకొని మళ్ళీ పెట్టాలి. ఒక తల్లికో బిడ్డకో మంచి ఆసుపత్రి నిర్మిద్దామంటే దాంట్లో మంచి ఎక్విప్మెంట్ పెడదాం, మంచి స్కానర్ పెడదాం, లేదా మంచి ఎక్స్రే మిషన్లు పెడదాం, ఎంఆర్ఐ స్కానర్లు పెడదాం, మంచి నాణ్యమైన వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిద్దామంటే ఇవన్నీ కొరతలు. స్టాఫ్ లేదు, డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే నర్సు లేదు, నర్సు ఉంటే మందులు లేవు, మందు ఉంటే ఇంజక్షన్ లేదు, ఇవన్నీ ఉంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉంటే ఇవన్నీ లేవు. ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఉన్నాయి. వాటి అన్నిటినీ సరిదిద్ది అధిగమించి ఇవాళ రాష్ట్రంలో అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారైంది. ఇవాళ చూస్తుంటే మా దీంట్లో చూస్తుంటే ఎక్కడ చూసినా ఏ ఆసుపత్రిలో చూసినా డాక్టర్లు ఉండరు. రోజు పేపర్లు నెగిటివ్ వస్తాయి. నేను వచ్చినప్పుడు డాక్టర్ హెల్త్ మినిస్టర్ అనేసరికి హెల్త్ మినిస్టర్ గా బలంది, అందరితో ప్రజలకు బల సేవ చేయొచ్చని పోయా. తీరా రిపోర్ట్ చూస్తే మొత్తం అప్పులే ఉంది. ఈ అప్పులు తెచ్చి మళ్ళా పేదలకు మధ్య, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోయేది పేదలే, మన మధ్య ఉన్న వాళ్ళే. మనమే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తాం.
అక్కడ ఒక నాణ్యమైన వైద్య సేవలు అందాలా, ఉచితంగా అందించేది అదే కాబట్టి దాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా 25 లక్షల రూపాయల ఆరోగ్య సేవని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందిస్తాం. గతంలో ఎప్పుడు లేదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పెద్ద ఇబ్బంది వచ్చినా కూడా గతంలో హాస్పిటల్ చుట్టూ తిరిగి బిల్లులు పట్టుకుని ఈ రోజు కూడా నా దగ్గర చాలా మంది వస్తుంటారు. కొత్త ఇది సార్ గతంలో ఇంత చేశాం సార్, ఇంత ఖర్చు అయింది సార్, అంత ఖర్చు అయింది సార్, 2 లక్షలు అయింది సార్, 10 లక్షలు అయింది సార్ అని ప్రభుత్వంలో ఇవ్వడానికి లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ కొత్తగా ఎన్టీఆర్ వైద్య సేవ 25 లక్షలకు కొత్త ప్రభుత్వం పెంచడం, దానికి కొత్తగా నియమ నిబంధనలు కూడా తయారు చేస్తాను. ఇంకా 2-3 నెలల్లో తయారైపోతాయి. తర్వాత ఏదైనా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా క్యాన్సర్, ఎందుకంటే చాలా వరకు వైద్య సేవలో క్యాన్సర్లు, పెద్ద రోగాలు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ వాటిలో కవర్ కాకపోతే ఖర్చు అయ్యేది కూడా అదే ఎక్కువ. వాటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 25 లక్షల దాకా ఎవరికి పేదకి ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎంత పెద్ద రోగం వచ్చినా, జబ్బు వచ్చినా వాటిని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అయితే 25 లక్షలు కానీ 25 లక్షలు ప్రభుత్వమే కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అది 3 నెలల కొత్త నియమ నిబంధనలు వస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా మార్చేసి దాన్ని ఒక మోడ్లోకి తీసుకొచ్చి 25 లక్షల సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. అదే రకంగా అన్ని రంగాల్లో ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. ఆ ప్రధాన సమస్యలను అధిగమించి పోవడానికి ప్రభుత్వానికి కొద్దిగా సమయం పడుతుంది. నేను అందుకని మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఖచ్చితంగా కష్టపడి పనిచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నంతో ఈ ప్రభుత్వం ఉంది. దాంట్లో ఈ ఉన్న ఇబ్బందుల వల్ల కాస్త సమయం పట్టేది కానీ ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈనాటి సమస్య, మిగతా సమస్యలతో మీకు ఎవరికి సంబంధం లేదు. మీ సమస్య అంతా ఇవాళ మేము ఈ 1,80,000తో లేదా వచ్చే రుణంతో 2,15,000తో ఇల్లు ఎలా నిర్మించుకోవాలనేది మీ ముందున్న ప్రధాన సమస్య. మీరు మళ్ళీ మీ చేతిలో చేసుకోవాలంటే సమస్య కాబట్టి ఆ సంబంధించి దానికి నేను ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడినట్టున్నారు ఈ విషయాల్లో డిఈ గారితో. మరి మన సమీక్షలో ఈ విషయాలన్నీ చర్చకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటున్న బాధల్ని శాసనసభ్యులుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, సంబంధిత మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలా. నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సమస్యను మంత్రి గారికి వివరించి దీనికి పరిష్కారం ఏ రకంగా కనుక్కోవాలో కూడా చూస్తాను. ఈ లోపల ఏదైతే మనం ఈ అనుకున్నామో వాటిని కాస్త మీరు ముందుకు వచ్చి ఇల్లు మన కళ సాకారం చేసుకోవడానికి మీ వైపు నుంచి కూడా కొద్ది కృషి చేయాల్సిందిగా, ప్రభుత్వం నుంచి ఇంకా చేయాల్సిన అదనంగా చేయాల్సింది ఏమన్నా అవకాశం ఉందా అది సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. మీ వైపు కూడా మీరు ముందుగా వాలంటీర్గా ముందుకు వచ్చి కొద్దిగా వీటిని, ఎందుకంటే తర్వాత మళ్ళీ రాకపోతే మరి ఎప్పటికీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. నేను ఆ మాట చెప్పకూడదు కానీ చెప్పలేము. నియమ నిబంధనలు ప్రభుత్వంలో ఆ రకంగా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు స్పందించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు హౌసింగ్ శాఖకి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ వేచి ఉండేలా చేసినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.